హలో హాయ్ అండి, వెల్కమ్ టు అఫ్రోజ్ హనీఫ్ ఛానల్. ఇవాళ మనం సగ్గుబియ్యంతో ఉప్మా చేసుకోబోతున్నాం. దానికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. సగ్గుబియ్యం అండి, నేను రాత్రి అంతా నానబెట్టాను. ఒక్క నీళ్ళ చుక్క కూడా లేకుండా నానిపోయినాయండి. పొరలు పొరలుగా వచ్చేసింది చూడండి. ఒక్క చుక్క నీళ్ళు లేకుండా మొత్తం పీల్చేసుకుంది. అంటే ఈ కప్పు ఉందా, ఈ కప్పుకి మెజర్మెంట్ తీసుకున్నానండి. ఒక కప్పు సగ్గుబియ్యం అయితే 3 సార్లు కడిగేసి మళ్ళీ అదే కప్పుతో ఒక కప్పు నీళ్లు పోసి రాత్రి అంతా నానబెట్టానండి. ఒక కప్పు సగ్గుబియ్యంకి ఒక కప్పు నీళ్లు సరిపోతాయండి. ఇంకొంచెం చూడండి, నేను మెదిపి చూపిస్తా. మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని మనం తాలింపు పెట్టుకుందాం. కావాల్సిన పదార్థాలు: కొత్తిమీర, తాలింపు గింజలు, కరివేపాకు, ఉల్లిగడ్డ. దీన్ని ఫాస్టింగ్ ఎక్కువ తింటారండి. ఫాస్టింగ్ తిన్నప్పుడు ఉల్లిగడ్డ స్కిప్ చేయండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తా, అది కూడా స్కిప్ చేయండి. పచ్చిమిర్చి 3 పచ్చిమిర్చిని చిన్నగా తరుక్కున్నానండి. ఇందులో చాలామంది ఆలుగడ్డ వేస్తారు. నేను ఇవాళ కీరా దోసకాయ వేస్తాను. అంటే ఆలుగడ్డ స్కిప్ చేస్తాను. కీరా దోసకాయ హెల్త్కి మంచిది కాబట్టి నేను పైనుంచి వేస్తాను. దీన్ని తాలింపులో వేయను, మొత్తం ఫినిష్ అప్లో వేస్తానండి. ఇది కీరా దోసకాయ. ఇవ్వండి కావాల్సిన పదార్థాలు. నిమ్మకాయ తీసుకున్నానండి. ఒక చెక్క నిమ్మకాయ పడుతుంది మనకి. తయారు చేసే విధానం చూద్దాం. అరకప్పు పల్లీలు, స్టవ్ ఆన్ చేసుకొని ఇందులోకి పల్లీలు వేసుకుందామండి. ఇవి మనం తాలింపుకి పెట్టుకుందాం. ఆయిల్ పడుతుంది అందులోకి. गुलाब में इनको गुलाब ఇప్పుడు ఈ పల్లీలు వేగినాయండి. మిక్సీ జార్లో తీసేస్తుంది. కొద్దిగా చల్లారాక దీన్ని పొడి చేసుకుందాం.
దీన్ని పొడి చేసేసుకొని పైన నుంచి చల్లుకొని వేసుకోవాలండి. చాలా యమ్మీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆయిల్ వేసుకుందామండి. ఇందులో పోపు దినుసులు వేసుకుందాం. తర్వాత పల్లీలు వేసుకుందాం. పోపు దినుసులు పల్లీలు వేసుకుందామండి. వేగాక పచ్చిమిర్చి వేసుకుందాం. పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకుందాం. ఇందులోకి కరివేపాకు వేసుకుందామండి. ఇప్పుడు ఇందులోకి అల్లం పేస్ట్ వేసుకుందామండి. మీరు స్కిప్ చేయండి. ఫాస్టింగ్ ఉన్నప్పుడు అల్లం పేస్ట్ ఉల్లిగడ్డ స్కిప్ చేయండి. ఫాస్టింగ్ లేనప్పుడు వేసుకోవచ్చండి, టేస్టీగా ఉంటుంది. ఇందులోకి సగ్గుబియ్యం వేస్తామండి. సగ్గుబియ్యం వేస్తామండి. ఇప్పుడు చూస్తారా, నీళ్ళ చుక్కలు లేకుండా అయిపోయింది. దీన్ని మగ్గనిద్దామండి. కొద్దిసేపు వదిలేస్తాం, మగ్గనిద్దాం. కొద్దిగా వేగినాయండి, కొద్దిగా దగ్గర పడ్డది. ఇప్పుడు ఇందులోకి మనం పల్లీల పొడి వేసుకుందాం. ఇందాక మనం వేయించుకున్నాం కదా, ఆ పల్లీల పొడి నేను మిక్సీ పట్టుకున్నా వేసుకున్నా. నమ్మక్ దియో జరా చల్లగా. ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేద్దామండి.
సరిపడ ఉప్పు వేద్దామండి. ఉప్పు వేసాక ఒకసారి కలవ చేసి పెట్టుకొని చూడండి ఎంత బాగా వచ్చిందో, ఎంత బాగా వచ్చిందో చూడండి. ఉప్మా, సగ్గుబియ్యం ఉప్మా. ఇందులోకి కొత్తిమీర వేద్దామండి. కొత్తిమీర వేసాక ఇప్పుడు ఇందులోకి ఇందాక మనం కీరా దోసకాయ పెట్టుకున్నాం కదండి, అవి వేసుకుందాం. అక్కడక్కడ పంట కింద కీరా దోసకాయ తగిలితే బాగుంటుందండి, అందుకనే నేను కీరా దోసకాయ వేసుకున్నా. ఎక్కువగా మగ్గనియద్దు కీరా దోసకాయని, అందుకని నేను ఆఖర్లో వేసుకున్నా. దాంట్లో తేమ నీరు మొత్తం పోతుందండి కీరా దోసకాయ, ఇంకా తిన్నా వేస్ట్ అనండి, అందుకనే ఆఖర్లో వేసుకున్నా. చూడండి ఉప్మా ఎంత పొరలుగా వచ్చిందో. ఇంకంతేనండి, మనం సగ్గుబియ్యంకి ఉప్మా రెడీ. చూడండి ఇంకంతేనండి. పసుపు వేసుకున్న వాళ్ళు పసుపు వేసుకోవచ్చండి, నేను పసుపు వేయలేదు. టమాటా కూడా వేయలేదండి. టమాటా వేస్తే ఏమవుతుందంటే దాంట్లో నీరు ఉంటుంది కాబట్టి ఇంకా మెత్తగా అవుతుంది అనేసి నేను వేయలేదండి. ఉడికిపోయిందండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాం. ఇంకా అయిపోయిందండి. ఇంతేనండి సగ్గుబియ్యం ఉప్మా. హెల్త్కి మంచిదండి, ఉప్మా లాగా చేసుకొని తినండి. ఫాస్టింగ్కి మంచిదండి, ఫాస్టింగ్ ఉన్నప్పుడు చేసుకొని తినండి. కడుపు నిండుగా ఉంటుంది, కొద్దిగా తిన్నా నిండుగా ఉంటుందండి కడుపులో. ఇంతేనండి కిచిడి, అదే ఉప్మా. దీన్ని చాలామంది కిచిడి అంటారు, నేనైతే దీనికి ఉప్మా పేరు పెట్టానండి. సగ్గుబియ్యం ఉప్మా పేరు పెట్టాను నేను. ఒకసారి ట్రై చేయండి, ట్రై చేసి తిని చెప్పండి, నాకు కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి ఫ్రెండ్స్, ఒక లైక్ మాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ టు సబ్స్క్రైబ్. ఇంకెంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నేను నిమ్మకాయ స్కిప్ చేశానండి, నిమ్మకాయ వేయలేదు. నిమ్మకాయ కోసం మళ్ళీ వీడియో ఆన్ చేసా. నిమ్మకాయ వేద్దాం ఇప్పుడు. ఆఖర్లో ఒక చెక్క నిమ్మకాయ వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. గింజలు తీసేస్తానండి. ఇంతేనండి కిచిడి, ఇంతేనండి ఉప్మా. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.